ఒంగోలు పేర్లమెట్టలో పొగాకు వేలం కేంద్రం ప్రక్రియను పరిశీలించి రైతులు వ్యాపారులతో మాట్లాడిన మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి అన్నారు. గురువారం పేర్లమెట్ట పొగాకు వేలం కేంద్రం ప్రక్రియ స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేలంలో నో బిడ్, నెంబర్ బిడ్ సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వ్యాపారులందరూ చురుగ్గా వేలంలో పాల్గొని రైతులకు న్యాయం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, పొగాకు పండించే రైతు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వేలం కేంద్రంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వ్యాపారులు అందరూ వేలంలో చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారులతో సమయంగా చేసుకుని రైతులు పొగాకును కొనుగోలు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. ఆందోళన చెందిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బోర్డు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా ట్రేడర్సు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసే దానిలో మంచి టొబాకో 200 అబవ్ ఉండాలి అనేది, అదేవిధంగా అందరు ట్రేడర్స్ పార్టిసిపేట్ చేయాలి. కానీ పొగాకు బోర్డు కూడా సెలక్షన్ ఆఫరింగ్ తీసుకొని రావడం, నో బిడ్స్ తగ్గించడంలో వాళ్ళ పాత్ర పోషించాలని చెప్పడం జరిగింది. పరిస్థితి అయితే మెరుగైంది, కానీ ఇంకా ఆశాజనకంగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తాను. ఈరోజు చూస్తే కాంపిటీషన్లో బిడ్డింగ్లో కూడా కొన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి. నంబర్ వచ్చినప్పటికీ కూడాను పార్టిసిపేట్ తగ్గుతూ ఉంది. దీన్ని నేను బోర్డు అధికారికి అయితే ఒకటి ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి, సెలక్షన్ ఆఫరింగ్ తీసుకురావడంలో మీరు కృషి చేయాలి. ఎందుకంటే మీకు రిజెక్షన్లో కొంచెం ఆరబెట్టుకోవాల్సి ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి మంచి పొగాకు తీసుకురావడం. రెండోది ట్రేడర్స్ మీద ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని నేను ఫీల్డ్లో ఉన్న విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాం. అవసరం మళ్ళీ సీఈఓలతోటి కూడా మాట్లాడించి పొగాకు కొనుగోలు చేసి రైతులకు ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అంటే మనకి మంచి పొగాకులో 200 అబవ్ రేట్లు తీసుకుంటూ యావరేజ్ ప్రైస్ అనేది 200 అబవ్ రావాలని చెప్తూ, లో గ్రేడ్లో కూడా ఉండే దాన్ని బట్టి మనం రేటు తీసుకోమన్నాం. నో బిడ్స్ అంటే రైతుకి తీసుకురావడం తీసుకెళ్ళడం భారం అనే విషయం కాబట్టి నో బిడ్స్ తగ్గించమని చెప్పారు. వీళ్ళు అయితే మాత్రం చెప్పిన దానిలో కంపారిటివ్ చెప్తున్నారు, కానీ కంపారిటివ్గా తగ్గింది, కానీ ఆశించినంత తగ్గలేదు. నేనే ఇంత మొదట్లో చెప్పాను, ఇవన్నీ తగ్గాలి. మళ్ళీ నేను మా సహచార మంత్రి రవి గారు, అచ్చెన్నాయుడు గారితో కలిసి బోర్డు అధికారులతో ఇవాళ రేపు ఒకసారి మాట్లాడి ఇది మాత్రం ఇంకొంచెం గట్టిగా తీసుకొని, నేను టంగుటూరు పోయాను. టంగుటూరు కొంచెం ఆశాజనకంగా ఉంది. ఇక్కడ కొంచెం కంపారిటివ్గా ఈ నో బిడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదే మన ట్రేడర్స్ మీద కొంచెం ఒత్తిడి పెంచాల్సినట్టుగా అర్థమవుతూ ఉంది. తప్పనిసరిగా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి ఇంకొంచెం ప్రజలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు గత సంవత్సరం బర్లీ కొనుగోలు 300 కోట్లు కేటాయించాం. గత సంవత్సరం 300 కోట్లు కేటాయించండి. ఈ రోజు అంటే పొగాకు ఎంత ఉంది, ఎన్ని మిలియన్లు ఉత్పత్తి అయింది. ఆ 8 మిలియన్లు ప్రభుత్వం వ్యాపారం చేసే పరిస్థితి కాదు. అక్కడ ప్రభుత్వం రైతులను ఆదుకునే దాని మీద ఎవరి మీద ఒత్తిడి చేయాలో దాని మీద చేసుకొస్తాం, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వ్యాపారం అనేది కాదు. ఆ రోజు బర్లీకి ఎవరు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితులు మేము ఇన్వాల్వ్ అయ్యి 300 crores ఖర్చు పెట్టాం మేము. ఈరోజు మీరు 200 కూడా కేటాయించాలా మీరు అడుగుతున్నారు. రాష్ట్రం కేటాయించిన దానికన్నా అవసరం అయితే పెట్టగలం. ముందు ఏ వ్యవస్థ ఎవరు పనిచేయాలో అది మీద మనం ప్రయత్నం చేస్తాం. ఎంత సిస్టమ్ ఈరోజు ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ఉంది. మనం మాట్లాడిన తర్వాత కొంచెం సిస్టమ్ ట్రాక్లో తీసుకురావడం, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. అగైన్ మేము ఒకసారి వాళ్ళ అధికారులతో మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి గ్రౌండ్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ చెప్పింది ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్కి వస్తున్నాం. వచ్చి అదేంటంటే బోర్డు చేయాల్సినటువంటి పాత్రలో రెండు, ఒకటి నో బిడ్స్ తగ్గించడంలో బోర్డు విశేషంగా కృషి చేయాలి. రెండవది ట్రేడర్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు, కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ జరగట. పార్టిసిపేషన్కి పర్చేజెస్లో కొన్ని కంపెనీలో చేస్తున్నాయి. వాళ్ళేమో మా టార్గెట్ అయిపోయిందంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి
ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామండి. పది రోజుల నుంచి మీడియాకి వేలం కేంద్రాల వారీగా రేట్లు కూడా ఇవ్వాలి. వేలం కేంద్రాల వారీగా రేట్లు కూడా ఇవ్వాలి. చైర్మన్తో మాట్లాడితే పేపర్లో నెగిటివ్గా రాస్తున్నారని ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇది పారదర్శకత వ్యవస్థేనా? నిన్న నా దృష్టికి వచ్చింది. అంతకుముందు ఫ్లోర్ వారీగా ఇచ్చేవాళ్ళు ఇవాళ ఇవ్వటం లేదు. నిన్న నా దృష్టికి వచ్చింది. అది నేను ఈరోజు బోర్డు అధికారి ఈడీ గారితో కూడా నేను మాట్లాడతాం. ఎందుకంటే మీడియాకే కాదు రైతులకి ఒక సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బోర్డు ఉందే రైతుల కోసం, రైతులకి వ్యాపారులకి మధ్యలో ఉండి రైతులకు న్యాయం చేయడం కోసం బోర్డు ఉంది. ఈ సమాచారం విషయం కూడా నిన్న నాకు టంగుటూరులో నా దృష్టికి వచ్చింది. ఇది ఒకసారి వాళ్ళ అధికారులతో మాట్లాడి బులెటిన్ రిలీజ్ చేసే విధంగా వాళ్ళతో మాట్లాడుతానండి. వాళ్ళు ఏదో చెప్పారు పెట్టుబడులు మీరు మాట్లాడుతున్నారు. చూస్తున్నా కళ్ళారా. మళ్ళీ రేపు నవంబర్లో మళ్ళీ సబ్మిట్ విశాఖపట్నం పెట్టబోతున్నాం. మరిన్ని పెట్టుబడులు తీసుకురా పోతున్నాం. మీరోజు కనపడట్ల మీ ప్రగతి. వెలుగొండ చూశారు కదా. వెలుగొండ ఏం చేశారు? ఆ రోజు మీరందరూ పోయి బ్రేకింగ్ న్యూస్ చేశారు కదా. అయిపోయింది, కొట్టాడు, జగన్ వచ్చాడని. నీళ్లు లేని బావులని నిశ్చలేశ్వరం దొరికారు సామే చెప్పినట్టు ఏమీ లేదు. వెలుగొండ పోజిచ్చారు. ఆ రోజు వచ్చి మేము చేస్తాను అడుగుతున్నాను వచ్చి పరిహారం కావాలి. ఆచరణ చేసి చూపించాడు మా నాయకుడు. సిబిఆర్ ఇస్ ఎ బ్రాండ్. ఆ రోజు 1996లో ఫౌండేషన్ వేసాం. 2026లో నీళ్లు వెలుగడ సాగం. ఇదే మా నిబంధన. ఎలక్షన్ ముందు స్టార్ట్ చేయడం, వాళ్ళ నాయకులు చప్పట్లు కొట్టడం. ఈరోజు నిర్వాసిత డబ్బులు అంటారు. ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మిగిలేరు అంటారు. ఇదే కాదు, మేము అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కోటి వెలుగొండ, పోలవరం పూర్తి చేస్తున్నాం. అమరావతి పనులు పూర్తి 2 ఒకసారి చూపిస్తాం. అన్నీ జరుగుతూ ఉంటే ఆయన ఏదో వచ్చి మార్చేస్తాడు. ఆ భ్రమలో భద్రపక్కన మీరు కూడా మీకు కూడా ఉంటే ఆ గాలి పక్కన పెట్టుకోండి. అభివృద్ధి చేశారండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారం మేము ముందుకెళ్తాము.